పరిస్థితి. దావీదు పొగడమని కోరింది కాదు, మనుషులు కలిగినటువంటి ఆనందాన్ని బట్టి వారు పొగడతా సౌలుకి ఏమాత్రం ఇష్టం లేక నాటి నుంచి దావీదు మీద విషపు చూపు నిలబడం మొదలు పెట్టాడండి. ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గొల్యాతును చంపాడు, ఆజానుబాహుడే. సౌలే వెనక తగ్గినటువంటి సమయం అది, కానీ దావీదు ముందడుకేసినటువంటి పరిస్థితి. ఇక అంతెత్తున భయభ్రాంతులకు గురి చేస్తూ 40 దినాలు భయపెట్టినటువంటి గొల్యాతునే చంపినటువంటి బలాఢ్యుడు దావీదు. అంత మాత్రమే కాదు, తన తండ్రి గొర్రెలలోకి వచ్చినటువంటి సింహమును, ఎలుకబంటిని చంపడానికి సైతం వెనకాడక తెగించినటువంటి ధైర్యశాలి దావీదు. ఇప్పుడు దావీదు ముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, ఇదిగో సింహాన్ని చంపాడు, ఎలుకబంటిని చంపాడు, ఇదిగో గొప్పవాడని పిలువబడినటువంటి గొల్యాతుని కూడా కళ్ళ ముందే చంపేశాడు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? దావీదు యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు? అంత ధైర్యశాలి, అంత బలము కలిగినటువంటి వ్యక్తి, అంత గొప్పవాడని పిలువబడినటువంటి వ్యక్తి, 10,000 కొలది స్తోత్రాలని గణపరచబడినటువంటి దావీదు యొక్క స్థావరం ఎక్కడుంది అంటే, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన అంట. ఎవరికి పారిపోయాడు? ఎవరిని చూసి పారిపోయాడు? సౌలును చూసి పారిపోయాడు. గొల్యాతును చూసి సౌలే పారిపోతే, అలాంటి గొల్యాతునే చంపినటువంటి ధైర్యశాలి అయినటువంటి దావీదు ఇప్పుడు సౌలును చూసి భయపడతా ఉన్నాడు. ఇది ఎంతవరకు సాధ్యం? ఎంతవరకు దావీదు సౌలును చూసి ఎందుకు భయపడాల్సినటువంటి పరిస్థితి? ఇదిగో గొల్యాతును చూసి వెనకాడనటువంటి దావీదు ఇప్పుడు సౌలును చూసి ఎందుకు వెనకాడుతూ ఉన్నాడు? పరిస్థితులను దేవునికి వివరిస్తూ ఉన్నాడు దావీదు. దేవా, నన్ను కరుణించయ్యా అని అంటున్నాడండి. కరుణించమంటున్నాడంటే దావీదు కంటే బలాఢ్యుడై ఉంటాడు, కానీ దావీదు అట్ట అడగడం లేదు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా, నన్ను కరుణించయ్యా, ఈ ఆపదలు తొలగిపో వరకు. ఎలాంటి ఆపదలు చుట్టుకొని అంట? సౌలు దావీదును తరుముతా ఉన్నాడంట. దావీదు సౌలును చూసి భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? దావీదుకి బలము లేక కాదు, శక్తి లేక కాదు, దావీదు ఏమాత్రం కూడా ఎదురుగా నిలవబడి పొట్లాడలేక కాదు. కారణం ఏంటి అంటే, సమస్తాన్ని ఎరిగినటువంటి దావీదు ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అండి. శత్రుని చూసినప్పుడు ఒక్కడికి వెనకీలా, గొల్యాతును చూసినప్పుడు ఒక్కడికి వెనకీలేదు, ఇది సింహాన్ని చూసినప్పుడు ఒక్కడికి వెనకీలేదు, ఇక ఎలుకబంటిని చూసినప్పుడు ఒక్కడికి వెనకీలేదు. మరి ఇప్పుడు సౌలును చూస్తే ఎందుకు భయపడతా ఉన్నాడు? సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు పరిస్థితి తన చేతిలోకి తీసుకోవడం కాదు, ఇప్పుడు పరిస్థితి దేవునికి అప్పగించేటువంటి సమయం అది. ఎరిగినటువంటి సౌలు ఇక తన శక్తి వల్ల కాని పని కాదు అది. గొల్యాతునే ఒక్క దెబ్బతో పడగొట్టినటువంటి దావీదు, సౌలు ఎంత, సౌలు యొక్క బలం ఎంత? సౌలుకి ఎదురుగా నిలవబడి పోట్లాడడం దావీదుకు చేతనవు, కానీ చేయడానికి అది క్రమం కాదని తెలుసుకున్నటువంటి దావీదు మాత్రం సౌలును తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. అది సౌలుకు తెలియడంలా. అలా నేనేదో బలాఢ్యుడిని కావాలా, నేనేదో బలం కలిగిన వ్యక్తిని కావాలా అని అనుకుంటా ఉన్నాడు. అడుగేసినటువంటి ఆ వెనకడుగు వేసినటువంటి ఆ వెనకడుగు దావీదు యొక్క పిరికితనాన్ని అనుకుంటా ఉన్నాడు సౌలు. కాదు కాదు, ఇదిగో దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలును గుర్తెరిగినటువంటి దావీదు దేవుని క్రమాన్ని తెలుసుకున్నటువంటి దావీదు మాత్రం సౌలును వెంటాడడానికి ఇష్టపడలేదు. క్రమం తెలియనటువంటి సౌలు మాత్రం వాస్తవానికి ఎవరి మీద పోట్లాడాలి? ఫిలిస్తీన్ల మీద పోట్లాడాలి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగముతో పోట్లాడాలి సౌలు. కానీ ఎవరికి భయపడ్డాడు? గొల్యాతుకు భయపడ్డాడు. శత్రువులు తరవడం మానేశాడు. ఇప్పుడు ఎవరిని తరుముతున్నాడు? దావీదును తరవడం ప్రారంభిస్తున్నాడండి. అభిషేకించబడినటువంటి దావీదుని వెంబడిస్తూ, దావీదును భయభ్రాంతులకు గురి చేస్తూ, దావీదు కంటి మీద కునుక లేకుండా చేస్తున్నాడు. క్రమం తప్పి సౌలు ప్రవర్తిస్తున్నాడు, క్రమం కలిగి దావీదు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు దేవునికి అప్పగిస్తూ మాట్లాడుతున్నాడు.
దావీదుకు చేతనవు, ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దావీదు ఇదిగో ఇది క్రమం కాదని తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమస్తమును దేవునికి అప్పగిస్తున్నాడండి. ప్రార్థించడం ప్రారంభిస్తున్నాడు. సమస్య కళ్ళ ముందుంది, ఆపద కళ్ళ ముందుంది, తన కళ్ళ ముందు పరిస్థితులు ప్రతికూలంగా కనబడుతూ ఉన్నాయి. ప్రతికూలంగా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితులను దావీదు మాత్రం దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు.